హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బ్యాక్ పార్ట్ తోని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా అండి. నాకు ఒక వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. తను ఏం చెప్పిందంటే, నేను ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా కుట్టినా కానీ ఈ ఫ్రంట్ నెక్ అనేది మూసుకొచ్చినట్టు అవుతుంది అక్క, దగ్గరికి వస్తుంది, రౌండ్ అనేది అస్సలు వస్తలేదు నాకు. అలానే దాంతోపాటు షోల్డర్స్ పడిపోకుండా ఒక వీడియోని అయితే నాకు క్లియర్గా పెట్టండి అక్క అని చెప్పి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది. తన కామెంట్కి నేను రిప్లై ఇవ్వాలి కదా, అందు గురించి అని చెప్పేసి నేను క్లియర్గా తనకి నేను సపరేట్గా ఏం లేదండి, నేను బ్లౌజ్ కట్ చేస్తుంటే తనకు గుర్తొచ్చింది, ఆమె కామెంట్ నాకు రిప్లై ఇవ్వాలనిపించిందని వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో పరంగా చెప్తే అందరికి కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటున్న ఒకే ఒక ఉద్దేశం కొద్దీ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అయితే ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే మీకు పెట్టినానండి, నేను ఫ్రంట్ నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలనేది. తనకు అర్థం కాలేదేమో మరి, రెండు ఒకే వీడియోలను అయితే క్లియర్గా పెట్టండి అక్క అని చెప్పాను అన్నది. తన కోసం అయితే వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నేను ఫ్రంట్ మార్కింగ్ అయితే అన్నీ పెట్టుకున్నాను, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను, హ్యాండ్స్ కట్ చేసుకున్నాను, ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసుకున్నానండి. నేను ఇలా ఎప్పుడు కానీ వీల్ మార్క్తోని గీరుకుంటాను, ఎందుకంటే కింది భాగానికి మనకు క్లియర్గా అర్థం కావడం కోసము. చూడండి, ఇలా లైట్గా మార్కింగ్ అయితే మీకు వీడియోలో కనిపిస్తలేదేమో కానీ నాకు క్లియర్ ఉందండి. ఇలా ఈ లైన్ కనిపిస్తుందిగా, అట్లా వీల్ మార్క్తో గీరుకుంటే ఏంటంటే మనకు పైన భాగానికి ఎంత అవుతుందో కింది భాగాన్ని కూడా గీరుకునేటప్పుడు కింది భాగానికి కూడా యాజ్ టీజ్గా అలానైతే వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మనము తను చెప్పిన డౌట్కి, అంటే వాళ్ళు ఎంత మంచి గుట్టినా ఎంత మంచి నీట్గా కట్ చేసినా కానీ నాకు రౌండ్ వస్తలేదు అక్క అన్నది కాబట్టి తన వీడియోకి అయితే ఫస్ట్ పెట్టిన కామెంట్కి అయితే నేను క్లియర్ చేస్తాను అండి. ఈ ఫస్ట్ నేను గీరుకున్న మార్కింగ్ పైన నార్మల్గా ఇలా ఎక్కడైతే గీరుకున్నానో అక్కడ నార్మల్గా, ఇది హై నెక్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ ఓపెన్ హై నెక్, బ్యాక్ అయితే డిజైనర్ బ్లౌజ్, ఇది ఫ్రంట్ ఓపెన్. ఇది అయితే ఇక్కడ నెక్ అనేది నార్మల్గా ఇలా కట్ చేసుకుంటాం, ఎవరైనా ఇట్లనే కట్ చేస్తారు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటనంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు మందం అయితే నేను తీసేస్తాను అండి. ఇది ఎందుకు తీసేస్తా అనేది కూడా మీకు క్లియర్ చేస్తాను. ఒక 1/2 ఇంచు మందము ఇలా క్రాస్గా మనం ఎక్కడైతే డాట్ పడతామో, ఇక్కడ ఉక్సు పట్టి సైడ్, ఉక్సు పట్టి కాజాపట్టి సైడ్ ఇక్కడైతే డాట్ పడతాం కదా, ఇది ఉక్సు పట్టి కాజాపట్టి సైడ్ అండి. ఈ ఎక్స్ట్రా అనేది నేను 1/2 కుట్టు మందం ఎక్స్ట్రా తీసుకున్నా ఫస్టే. మనం బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు మీరు క్లియర్గా వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే మీకు తెలుస్తుంటుంది. నేను ఒక 1/2 కుట్టు మందం ఎక్స్ట్రా అనేది, ఎందుకంటే ఉక్సు పట్టి కాజాపట్టి కుట్టుకోవడం కోసం ఒక 1/2 కుట్టు మందం నేను పట్టుకుంటా కాబట్టి 1/2 కుట్టు మందం ఎక్స్ట్రా అనేది తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచు మందం నేను ఇక్కడ క్రాస్ తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అనేది కూడా నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇది క్లియర్ చేద్దాం. సిస్టర్ మీరు ఎట్లా కట్ చేస్తున్నారో తెలియదు కానీ నార్మల్గా హై నెక్ బ్లౌజ్లకైనా ఏ బ్లౌజ్లకైనా కానివ్వండి, మీరు ఇక్కడ డబ్బా షేప్ లాగా గీసుకున్న తర్వాత రౌండ్ నెక్ తీసుకుంటారు కానీ రౌండ్ నెక్ తీసుకోక ముందు ఒక 1/2 ఇంచు మందం ఇలా ఒక 2 ఇంచుల పైకి, 2 ఇంచులకు పైకి ఒక 1/2 ఇంచు మందం మార్క్ చేసుకొని, ఇక్కడ ఏదైతే మనం నార్మల్గా నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్ కలిసేటట్టు, అంటే మనం తర్వాత గీసుకున్న మార్కింగ్ కలిసే విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది గీయండి ఇలా. అయితే డీప్ అవుతుందేమో అని మీకు అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఉండదండి, అస్సలు ఉండదు ఇది. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచు మందం ఎక్కడైతే తీసేసినామో మీరు ముందు చేసిన మార్కింగ్కి ఈ 1/2 కుట్టు మందం ఇది కట్ చేస్తాము, ఇది ఇలానే ఉంచేస్తాము. ఉంచే వరకు ఏంటంటే బ్లౌజ్ వేసుకోగానే ఇది అనేది ఇలా దగ్గరికి, ఇది వేసుకుంటే కానీ తెలియదండి, ఇలా చూపిస్తే బ్లౌజ్ కుట్టిన తర్వాత హ్యాష్ టీజ్గా నార్మల్గా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్టు 1/2 కుట్టు మందం ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఈ రౌండింగ్ అనేది మనం కరెక్ట్గా తీసినట్టయితే రౌండ్గా వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి. ఫ్రంట్ ఉక్సు పట్టి ఎంత ఉంటుందో కాజా పట్టి కూడా అంతే వస్తుంది.
ఇదొకటి. ఇది ఎందుకు పావు కుట్టు మందం ఇలా క్రాస్ తీసుకున్నాము అని చెప్పాను మీకు డౌట్ రావచ్చు. ఇలా క్రాస్ ఎందుకు తీసుకున్నామంటే నెక్ షోల్డర్ల దగ్గర ఇది తీసేసుకున్నా కానీ మనకి ఇది ఖచ్చితంగా తీయాలండి. ఎందుకనంటే ఈ లూజ్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గర ఉక్సు పట్టి కాజా పట్టి వేసిన దగ్గర ఇక్కడ నెక్ అనేది మనం కొంచెం బ్రాడ్ చేస్తాం కాబట్టి ఈ పావు కుట్టు మందం తీస్తేనే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చెస్ట్ పాయింట్ కాడికి అంటే మనకు చెస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో నెక్ అనేది ఇది పైనకు ఉంటుంది కాబట్టి చెస్ట్ కిందికి ఉంటుంది, మనకు నెక్ పైనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ లూజ్ అనేది వస్తుంది. ఆ లూజ్ అనేది తీసేయడం కోసం ఒక పావు కుట్టు మందం అనేది తీసేసుకోవాలి. ఇది తీసేసుకున్నా కానీ మనకు షోల్డర్స్ అనేటివి ఖచ్చితంగా పడిపోతున్నాయి అని అన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మందం ఒక పావు కుట్టుల్లో కొంచెం అటు ఇటుగా నేను మార్కింగ్ చేసిన చూడండి. ఇంత మందం కట్ చేసిరు అనుకోండి. నా దగ్గర వేరే మార్కర్ లేదు అసలు. ఈ మార్కర్ షాప్లో అయితే అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ లేదు. ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసి చూపిస్తున్నా. ఈ బ్లౌజ్ అనేది నాకు అర్జెంట్ ఉంది పొద్దున, అందుకే కట్ చేస్తుండగా తను గుర్తొచ్చింది కాబట్టి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా ఈ మార్కింగ్ చేసుకోండి, ఇది కట్ చేసుకోండి. షోల్డర్స్ పడిపోతున్నాయి అన్నప్పుడు మాత్రం దాని తర్వాత ఇది కట్ చేసుకోండి. రౌండింగ్ కోసం పావు ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకోండి. సిస్టర్ మీకైతే ఎటువంటి డౌట్ రాదండి. ఇట్లా స్టిచ్ చేసి చూడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోలో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.